అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో పైనాపిల్ జ్యూసు ఫ్రెష్గా ఇలా ఇంట్లోనే చేసుకొని తాగామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికోసము ఇక్కడ ఇలాంటి కత్తి తీసుకోండి, ఇలా రంపంలాగా ఉన్న కత్తి తీసుకోండి. అలాగైతే చక్కగా కట్ చేసుకోవడానికి వస్తుంది. అదే మనము బయట ఈ పైనాపిల్ని కట్ చేపించుకొని ముక్కలుగా చేసుకొని తెచ్చుకున్నాం అనుకోండి, వెంటనే వాడేసుకోవాలి. ఇలా పైనాపిల్ మొత్తం ఇలాగ తెచ్చుకున్నామంటే మనకు వీలైనప్పుడు ఒక 2-3 ఇలా ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నామంటే మనకు వీలైనప్పుడు ఇలా కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవటమేనండి. చాలా మంచిది. ఇలా ఫ్రెష్గా ఇంట్లో చేసుకొని తాగటం వల్ల నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. అటు ఇటు ఇది కట్ చేసిన తర్వాత ఇది చాకు మాత్రము ఇలా రంపంలాగా ఉన్నది తీసుకోండి. అలాగైతే మీకు కట్ చేసుకోవటానికి చక్కగా వస్తుంది. అసలు కట్ అవ్వదు, అలాంటిది ఏమీ ఉండదు. ఇలాంటి చాకు తీసుకొని ఇలా కట్ చేసుకొని పైన పొట్టంతా ఇలా తీసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈజీగా వస్తుంది. అంతే ఇలా తీసుకున్న తర్వాత ఈ చాప్ బోర్డ్ని కూడా నేను అంతా క్లీన్ చేసుకొని ఆ పొట్టంతా పడేసి ఈ చాప్ బోర్డ్ని కూడా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే అయినా ఇలా రౌండ్గా పీసెస్గా కట్ చేసుకొని బార్బిక్యూ లాగా కూడా చేసుకోవచ్చండి ఈ పీసెస్ని. అలా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి నైఫ్ తీసుకున్నారంటే, అదే మనము రోజు ఇంట్లో వాడేది మామూలు నైఫ్ తీసుకుంటే సరిగా రాదండి. ఇలాంటి రంపంలాగా ఉన్నదైతే చక్కగా వస్తుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నది ఇలాగే అయినా తినేసేయొచ్చండి, మీ ఇష్టము. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇలాగే ముక్కలు తినేస్తానండి, నాకు చాలా ఇష్టం ఇది పైనాపిల్ ముక్కలు. దీంట్లో కారం, ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇలాగే స్వీట్గా ఉన్నాయండి, ఇలాగే తినేసేయచ్చు. ఇప్పుడు బ్లెండర్ తీసుకొని మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే బ్లెండర్ తీసుకున్నాను. బ్లెండర్ జార్ తీసుకొని కొద్దిగా వేసుకుంటున్నాను. సగం వరకు వేసుకోవాలి ముక్కల్ని. వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకోకపోతే ఆ జ్యూస్ అనేది థిక్గా వస్తుంది, గట్టిగా వస్తుంది. కొద్దిగా నీళ్ళు వేసుకుంటే చక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒకటి స్ట్రైనర్ పెట్టుకొని ఒక గిన్నెలోకి ఇలా వడకట్టుకోవాలి. కొద్దిగా పల్పు ఉంటుంది కదండి, ఆ పిప్పి అనేది, అది వడకట్టుకోవాలి. ఇలా జస్ట్ ఇలా అంటే చక్కగా వడకట్టుకోవచ్చు. మంచి ఫ్రెష్గా క్లియర్గా జ్యూస్ చక్కగా వస్తుంది. ఇలా వడకట్టుకోవటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇలా చేసి ఇచ్చామంటే. ఈ సీజన్లో దొరికినప్పుడు మనము ఏ సీజన్లో ఫ్రూట్స్ అయినా కానీ ఆ సీజన్లోనే ఫ్రూట్స్ తినటం కానీ లేదా ఇలా జ్యూస్ చేసుకొని తాగటం కానీ చాలా మంచిదండి. ఈ విధంగా అంతా వడకట్టుకున్న తర్వాత ఈ పల్పు చూడండి కొద్దిగానే వస్తుంది, వేస్టేజ్ అనేది కొద్దిగానే అవుతుంది. ఇలా అంతా వడగట్టుకొని పెట్టుకున్నాను చూడండి. ఒక కాయకి ఇంత జ్యూస్ వచ్చింది నాకైతే. ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే మీకు స్వీట్ వద్దు అనుకుంటే ఓకే అండి, లేకపోతే మీరు కావాలనుకుంటే కొద్దిగా హనీ వేసుకోవచ్చు లేదా పట్టిక బెల్లమైనా వేసుకోవచ్చు అండి మిక్సీ పట్టుకునేటప్పుడు. నేను ఇప్పుడు హనీ వేస్తున్నాను, కొద్దిగానే వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ వరకు అలా వేస్తున్నాను. ఇది పిల్లలకు కూడా ఇస్తున్నాను కాబట్టి పిల్లల కోసమని కొద్దిగా స్వీట్ కోసం కొద్దిగా హనీ వేసానండి. చక్కెర మాత్రం వాడకండి ఇలాంటి ఫ్రెష్ జ్యూస్లలో. ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ కదా. కొద్దిగా ఇలా ఇంట్లో చేసుకొని ఫ్రెష్గా తాగామంటే ఇంట్లో అందరూ ఎంతో ఆరోగ్యంగా చాలా బాగుంటారు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.